కర్స్ సిరీస్ మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు ఆల్మోస్ట్ 10 ఎపిసోడ్స్ అయిపోయినాయి. 10 డిఫరెంట్ టాపిక్స్. నేను తరతరాలు చెప్పినాను. 3 generations ఎట్లా అది ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా జరుగుతుంది అని కూడా చెప్పిన నేను. Proverbs 23:20-21. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను. ద్రాక్షరసం కోసము తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ నిన్న మనము గ్లటనీ ఎక్కువ తినడం గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. కాబట్టి మాంసము హెచ్చుగా తినువారితోనైనను. మాంసము హెచ్చుగా తినువారు. ఎంతమందికి మటన్, చికెన్ ఇష్టం? ఫిష్ అందరికీ ఇష్టం కదా. కానీ తినొద్దని అంటున్నామా? హెచ్చుగా తినేటోళ్ళు అంటే అన్నం తినరు, ఓన్లీ మాంసం తింటారు. హెచ్చుగా మాంసం తినే వాళ్ళు హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఏం చేయొద్దు? ఎవరైతే దేవునిలో ఆరాధన చేస్తలేరో, ప్రార్థన చేస్తలేరో, బైబిల్ చదువుతలేరో వారితో సహవాసము చేయొద్దు. చేస్తే మీరు ఇప్పుడే ఎదుగుతున్నారు, మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే అది వేరే. ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతున్నారు కాబట్టి మీరు పోయి వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. సేమ్ నిన్న మనము మాట్లాడుకున్న ప్రకారము ఈ తినడము ఒక శాపము అని చెప్పిన కదా. ఈ తినడం ఎలా శాపం జరుగుతుంది? హెచ్చుగా తినడము. ఎంత తినాలా? మనకి ఎంత కావాలనో మనం అంతా తినాలా. ఓకేనా? దేవుడు మన కడుపును ఎలా చేసిండు? ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లాగా చేసిండు. రబ్బర్, ఈ వాలీబాల్ బాల్ ఉంటుంది కదా, రబ్బర్ బెలూన్, కొన్ని బెలూన్స్ ఉంటాయి. మన కడుపును బెలూన్ లాగా చేసిండు. ఇప్పుడు ఈ బాల్స్, బెలూన్స్ ఎక్కువ గాలి పోతే పట్టుమని వలిగిపోతుంది. కానీ దేవుని జ్ఞానం చూడండి. ఈ కడుపులో బెలూన్ను ఎంత తింటే అది పలగదు. ఏమవుతుంది? పెద్దగా అవుతూ ఉంటుంది బెలూన్. కానీ పట్టుమని వలగదు. దేవుని స్పెషాలిటీ అట్లా చేసిండు దేవుడు. సో ఇక్కడ మాంసము కాదు, నువ్వు ఏదన్నా కూడా హెచ్చుగా తింటే అది శాపంలోకి వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మాంసమును ఎక్కువ ఇంకా ప్రేమిస్తావో అది ఏం చేస్తుంది అని అంటే, నీకు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. మాంసం తినేవాళ్ళు, హెచ్చుగా మాంసం తినేవాళ్ళు దరిద్రులగుదురు. తిండిబోతులు రాసుకోండి. హెచ్చుగా మాంసం తినేవాళ్ళు, హెచ్చుగా మాంసం తినేవాళ్ళు, అడ్డమైన అన్ని తినేవాళ్ళు దరిద్రులగుదురు. తిండిబోతులు ఎవరు? తిండి పోతులు, దున్నపోతులు ఎట్లుంటాయి? ఎంత కట్టేస్తారు దానికి గడ్డి. ఎంత వేస్తారు గడ్డి? ఒక ట్రాక్టర్ నిండా వేస్తే కూడా అది తింటూనే ఉంటుంది. దున్నపోతు. ఇక్కడ తిండిపోతు ఏంటి? ఇప్పుడే కదరా తిన్నామని అంటే, ఏం కాదన్నా తినేస్తూ ఉంటాం. ఓకే, మాంసము తినాలా, కొద్దిగా తినాలా? తినేటివి మంచి పదార్థాలు, హెల్తీ ఫుడ్స్, గ్రీన్స్, వెజిటేబుల్స్. ఎక్కువ గ్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని తినాలా, అవి ఆరోగ్యానికి మంచిది. డార్క్ గ్రీన్ ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది.
పాలకూర, తోటకూర, ఈ కూరలు బీనీసు, కాకరకాయ. ఈ గ్రీన్ కలర్, ఎక్కువ గ్రీన్ ఉండే పదార్థాలు అవి ఎంత తినాలా? నీకు ఎంత కావాలో, తిండిబోతులకు ఎంత కావాలని అడగొద్దు. తిండిబోతులకు ఎంత కావాలంటే, అన్న నువ్వు మొత్తం డేక్ష తెచ్చి పెట్టేసి నేను తర్వాత చెప్తా అయిపోయినాక అంటాడు. అది తిన్నా కదా మళ్ళీ తీసుకొస్తారు. అదే అంటలేను, మన శరీరానికి ఎంత కావాలా అంత తినాలా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మటన్, చికెన్, బిర్యానీ అది ఎట్లా తింటారు? రాగానే నోట్లో వేసుకొని ఫినిష్, 5 సెకండ్స్లో ఒక ప్లేట్ బిర్యానీ అయిపోతుంది. నమ్లరు చేసి ఇట్లా లడ్డు చేసి తినేస్తూ ఉంటారు, మళ్ళీ చేసి తినేస్తూ ఉంటారు, మింగేస్తూ ఉంటారు. వాళ్ళను తిండిబోతులు అంటారు. అన్నం తినాలనా, అన్నం మింగాలనా? అర్థం ఏంటి తినడం? నీకు ఎన్ని పనులు ఉన్నాయి అన్నిసార్లు నమలాలి. నార్మల్గా ఎన్ని పనులు ఉండాలా ప్రతి ఒక్కరికి? పెద్దవాళ్ళకు 32. ఓకేనా? సో నువ్వు ఒక బుక్క నోట్లో వేసుకుంటే ఎన్నిసార్లు నమలాలా? తినేటోళ్ళు 32. నువ్వు నములుతున్నావా? ఈరోజు రాత్రి చెక్ చేసుకోండి. నువ్వు 1 2 3 4 అనగానే వెళ్ళిపోతుంది లోపలికి. 4 5కే వెళ్ళిపోతుంది లోపల. అంటే నువ్వు ఏ రోడ్డు మీద ఉన్నావు? మెల్లమెల్లగా ఎక్కడ చేరుతావు అంటే తిండిబోతు రోడ్డుకి చేరుతావు. 5 సార్లు నములుతున్నావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటావు కదా, మీరు గమనించండి, తిండిబోతులు ఎక్కువ ఎవరైతారు అంటే మొగోళ్ళు అవుతారు. అంకుల్స్ చూస్తుర్రా బయట? స్కూటర్కి టైర్ అవసరం లేదు, ఇదే సరిపోతుంది, దీని మీద కూర్చుంటే వెళ్ళిపోవచ్చు. ఎంతమంది అంకుల్స్ ఉన్నారు అట్లా? ఎందుకు? తాగుబోతులు. ఏంది? తిండిబోతులే గిట్లా గారు. అలా తాగుబోతుల సంగతి ముందు ఉన్నది, అది మళ్ళీ నెక్స్ట్ కర్స్ అది చెప్తా. ఎగ్జాంపుల్ చెప్పాలి కదా మీకు. మనం ఓన్లీ తిండిబోతుల కోసం మాట్లాడుతున్నాం, తాగుబోతుల కోసం మళ్ళీ వస్తాం. సో ఈ కర్స్ ఎక్కడొస్తుంది? చాలామంది పేరెంట్స్, చాలామందికి 30 years 35 yearsకి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? తిండిబోతులు ఫుల్ తిని నాన్ వెజ్ తిని బాగా పిజ్జాలు, బర్గర్లు తింటే అది లోపల పోయి అరుగుతలేదు. దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లావ్ అయిపోయి తిండిబోతులు తింటలేరు. తింటలేరు కాదు, తినేస్తారు డబల్. వెజిటేబుల్స్ మీరు వేసుకొని చూడండి, చూసి అన్నం ఎన్నిసార్లు నములుతున్నారు, వెజిటేబుల్స్ ఎన్నిసార్లు నములుతున్నారు మీరు గమనించండి కాన్షియస్గా. అన్నం మెత్తగా ఉంటుంది, నువ్వు 5-6 కాగానే వెళ్ళిపోతుంది. అది 5-6 చూయింగ్ కాగానే వెళ్ళిపోతుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది అన్నం, వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నువ్వు వెజిటేబుల్స్ తీసుకుంటే దానికి 10-15 times నమలవలసి వస్తుంది. ఓన్లీ వెజిటేబుల్స్, అన్నంతో తినకండి, సపరేట్గా తినండి వెజిటేబుల్స్. తిండిబోతులు పుట్టంగానే తిండిబోతులు అవుతారా? తిండిబోతులు చెయ్యబోతారు అనమాట. తిండిబోతులు మనల్ని మనం చేసుకుంటాం, మనము తిండిబోతులం అయిపోతాం. కాబట్టి ఇక్కడ తిండిబోతులు ఇంకా మాంసం హెచ్చుగా తినే వాళ్ళు పోతులు ఏమైతుంది ఇక్కడ? దరిద్రులగుదురు. ఏమైతారంట? ఆశీర్వదిస్తారా? ఆశీర్వాదం వస్తుందా? తిండిబోతులకు ఏమొస్తుంది? ఎక్కువ మటన్, చికెన్ గుంజుతూ ఉంటే కించ్ కట్ చేస్తే ఏమొస్తుంది? ఎందుకు సార్ మటన్ తినొద్దా, చికెన్ తినొద్దా? ఏమవుతుంది? మటన్, చికెన్ తింటే ఒక్క పీస్ మటన్, ఒక చికెన్ పీస్ 60 grams ఉంటుంది, 60 grams ఉంటుంది. ఆ 60 grams అరగాలి
అని అంటే 12 గంటలు అవుతుంది. ఎంత అవుతుంది? 60 grams మీటు అరగాల అని అంటే 12 గంటలు అవుతుంది. 12 గంటలు అంటే నువ్వు పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినావు? 6 గంటలకు. 6 గంటలకు నువ్వు చికెన్ తిన్నావంటే మళ్ళీ నువ్వు ఎప్పుడు తినాలా? సాయంత్రం ఈ టైంకి తినాలి, 6 గంటలు. నాన్ వెజ్ అరగనికి అంత టైం పడుతుంది. అదెంత? 60 grams 120 grams అద్దపావు చికెన్ తింటే సరిపోతుంది దినానికి. అది అరగదు, అది ఉంటుంది కడుపులోనే. కానీ నువ్వు పొద్దుగాల తిన్న తర్వాత మళ్ళీ లంచ్ టైం వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటే 3 గంటలకు మమ్మీ బజ్జీలు చేసిస్తుంది, మిక్చర్ చేసిస్తుంది. 11 o'clock బిస్కెట్లు తింటాము, పాలు తాగుతాము. ఇంట్లో ఉంటే లంచ్ అవుతుంది. లంచ్ తర్వాత స్నాక్ తర్వాత 7:30 8 o'clockకి మళ్ళీ డిన్నర్. ఇప్పుడు నువ్వు 6 o'clock తిన్నది అరిగింది? అసలు అది అరగక ముందే 4 సార్లు మళ్ళీ తినేసినావు. నువ్వు ఆ స్టార్టింగ్ తిన్నదే అరగలేదు, అరగక ముందే గిర్నీలా ఇంకా 4 వేసేసినావు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు 6 o'clock తిన్నావు, తినగానే మాంసం కానీ ఏదన్నా తిన్నావు. మాంసము ఎక్కువ తినే వాళ్ళకు సహవాసం చేస్తే మటన్ బిర్యానీ తిన్నాక ఏమైతే చెప్పండి నాకు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పిజ్జా, బర్గర్ ఏమవుతుంది? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీ నూడిల్స్ తిన్న 20 minutesకి 25 minutesకి మీరు సోమరిపోతులు అయిపోతారు. మీ బాడీ అంతా సుస్తుగా అయిపోతుంది. ఎందుకు అని అంటే ఆ అన్నంలో నువ్వు తిన్న తర్వాత ఎంత తింటావనంటే ఆయిల్, చికెన్, మటన్, బర్గర్సు అది బాడీలో ఫ్లో కాగానే నీ బ్లడ్ అంతా దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీలో ఉన్న బ్లడ్ అంతా సడన్గా ఇంతగానము వచ్చి పడ్డది బాడీలో. దాన్ని డైజెస్ట్ చేయాలా. ఇంతసేపు పని లేకుండే నాకు, బ్లడ్కి ఇంతసేపు పని చేయడానికి ఏం లేదు, మెల్లగా తిరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు తినేస్తావో తిన్న తర్వాత ఈ బ్లడ్ అరే సడన్గా ఇంతగానం నేను వర్క్ చేయాలన్నా అని చెప్పేసి నీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా పని చేయడం, చాలా హార్డ్గా పని చేయడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అందుకే మీరు చూడండి, మీరు తిన్నగానే అసలు మీకు పని చేయడం ఇదిగా కూర్చోవాలంటారు. చాలామంది ఏమంటారు, తినగానే పని చేయదు, కూర్చొని 10 నిమిషాలు అంటారు. ఎందుకనంటారు? ఎందుకనంటే నీ బాడీలో బ్లడ్ అంతా నీ ఫుడ్ మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు నువ్వు మధ్యాహ్నం తినగానే చాలామంది పండుకుంటారు. ఎందుకు మధ్యాహ్నం పండుకుంటారని అంటే నీ బ్లడ్ అంతా ఫోకస్ అంతా నీ ఫుడ్ మీద వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ఇట్లా మొత్తం ఇట్లా డల్గా అయిపోతుంది. అదే నువ్వు కొంచెం ఫుడ్ తిను, మంచిగా యాక్టివ్గా ఉంటావు. ఆ కొంచెం ఫుడ్ నువ్వు యాక్చువల్గా కొంచెమే తినాలా. లేదు సార్ రోజు నేను ప్లేట్ నిండా తింటున్నా అంటే నువ్వు ప్లేట్ నిండా తింటలేవు, మింగేస్తున్నావు. నువ్వు ఈరోజు రోజు ఎంత తింటావో అంత వేసుకొని నేను చెప్పిన ప్రకారము నోట్లా అన్నం వేసుకొని మింగకుండా అది లోపల పోతుందంటే మళ్ళీ ఇట్లా పక్కకు తెచ్చుకో, ఇట్లా పక్కకు తెచ్చుకొని దాన్ని 32 times దాన్ని నమ్లు. 32 times నమిలిన తర్వాత మింగు. అది ఆ ఫుడ్ ఎంత టేస్ట్ అయిపోతుంది అని అంటే అప్పుడు మింగిన తర్వాత ఒక 10 స్పూన్లు 10 బుక్కలు తినాలి అని అంటే
20 minutes అవుతుంది తిననికి. 10 బుక్కలు నీ ప్లేట్లో ఉంది, 50 బుక్కలు ఉన్నాయి ప్లేట్లో. రోజు తింటున్నావు 50 బుక్కలు. నువ్వు ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్ తింటే 10 తింటావు. తిన్న తర్వాత అబ్బా ఫుల్ అయిపోయిందిరా, పోతలేదు ఎందుకు అని నువ్వు అంటావు ఖచ్చితంగా. ఈరోజు నువ్వు అది ప్రాక్టీస్ చేస్తే, దేవుడు చేసిన ప్రకారము నీకు బాడీ ఇచ్చిండు. ఆ బాడీలో అన్నము నీ పండ్లు ఇచ్చిన, ఆ పండ్లలో నీ నోటిలో నువ్వు తింటా ఉంటే, తినకముందు ఇప్పుడు సర్వింగ్ చేస్తలేం, బెల్లు కొట్టినాము, బెల్లు కొట్టంగానే చింతకాయ పచ్చడి తెచ్చి ముంగడ పెట్టేసింది. వాసన వస్తుంది, మంచి పచ్చడి వాసన. ఊహించుకోండి ఎవరన్నా. ఏమవుతుంది నీ నోట్లో? ఏమవుతుంది ఆలోచన చేసుకుంటే నీ నోట్లో నీళ్ళు వస్తాయా? నల్లుందా నీ నోట్లో? నీ నోట్లో నల్ల ఉందా? మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినారా నీ నోట్లో? నువ్వు వచ్చి నీళ్ళు ఆన్ చేసినావు, అప్పుడు లేవు నీళ్ళు. చింతకాయ పచ్చడి చూసి వాసన రాగానే నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి? దేవుడు సృష్టించిన నీ నాలిక కింద కొన్ని కణాలు ఉంటాయి. నాలిక కింద, నాలిక మీద, నాలిక పక్కకు కొన్ని కణాలు. పచ్చడి వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి చూడు, నువ్వు ప్రతిసారి బుక్క తిన్నటప్పుడు ఆ నీళ్ళు పచ్చడి ఉండని, అన్నం ఉండని, బిస్కెట్ ఉండని, కాకరకాయ ఉండని, ఆ నీళ్ళు కంపల్సరిగా నీ నోట్ల, అది నీ బాడీలోకి వెళ్ళి జీర్ణం గానికి రసాయనాలు అంటారు దాన్ని, ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ నీ నోట్లో రావాలి. అది ఇప్పుడు నేను ఒక్క చిన్న ఇట్లా ఉప్పు ఇట్లా వేసినాను అనుకో, ఏమవుతుంది? నీ నోట్లో అంతా ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఎడికి వస్తుంది అది? నీ నాలుక మీద పడగానే అది యాక్టివేట్ అవుతుంది. నీ నాలుక మీద ఏదైనా పడని, ఈవెన్ చేదు పదార్థం పడని, తియ్య పదార్థం పడని, నీ నాలుకలో ఉన్న రసాయనాలు రిలీజ్ అవుతాయి. నాలుకలో ఉన్న రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఈ కుక్కున్నది, మనం దాన్ని కట్టేసి దాని ముందు మిక్సింగ్ చేస్తా ఉంటాం, చూసుకొని కారుతూ ఉంటుంది. దాన్ని ఎందుకు కారుతుంది? ప్రతి మానవునికి, ప్రతి జంతువుకి, ప్రతి దానికి, జీవమున్న దానికి దేవుడు ఆ రసాయనాల ద్వారానే అది కడుపులోకి వెళ్ళి, కడుపులో ఇంకా వేరే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు, కడుపులో ఉన్న రసాయనాలు కలిపితే అది బలంగా విటమిన్స్, మినరల్స్, కెమికల్స్ ఏమేమి ఉన్నాయి అవి బాడీలో, రక్తంలో చేరి బలం ఇచ్చేటి బలం ఇస్తుంది, మసిల్స్ ఇచ్చేటి మసిల్స్ ఇస్తాయి, బుద్ధికి, జ్ఞానానికి ఏం కావాలో అది ఇస్తుంది. ఇక తక్కింది వేస్ట్ అంతా వేస్ట్కి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నామనంటే, ఆ దేవుడిచ్చిన రసాయనాలను కలపకుండా, అరే మళ్ళీ దొరుకుతుందో లేదో అని లడ్మని తీసుకొని లడ్డు ఇట్లా లడ్డు వేసి, మా అమ్మ చిన్నప్పుడు లడ్డు తినిపిస్తుంది, ఇట్లా ఒత్తి లడ్డు తినిపిస్తుంది అని చెప్పి, అప్పుడు దాన్ని పిల్లలకు పండ్లు ఉండకపోవు, ఉంటే కూడా 4 పండ్లు ఉంటుండే ఇలా. అందుకు పిసికి లడ్డు చేసి నోట్లు వేస్తే వాడు మింగేస్తాడు. ఎందుకంటే వాడు నములితే కూడా పండ్లు లేవు కదా, వానికి జీర్ణం కావాలి. పండ్లు లేకపోతే అది ఎట్టేసినావో బఠానీ మళ్ళీ కిందికి వస్తుంది. ఎందుకు? జీర్ణం కాదు. అది నీకు జీర్ణం కావాలనంటే దాన్ని చూర చేయాలా, రసాయనాలలో కలపాలా. అప్పుడు పోతేనే, ఈ రసాయనాలు కలిపి లోపల పోతేనే, ఈ రసాయనం కలిపితే అది డైజెస్ట్ అవుతుంది. లేదు నేను ఈ రసాయనాలలో కలపా, డైరెక్ట్గా మింగేసి ఈ రసాయనాలు కలుపుతానంటే ఇక్కడ పోయినాక ఉంటుంది, నీ నోట్లో ఉన్న పాస్ ఏది, నువ్వు పాస్ లేకుండా వచ్చినావా, నిన్ను పాస్ చేసేస్తా అని పాస్ చేసేస్తుంది అది. అందుకే అరగలే. ఎందుకు అరగలే? పెండ్లిలా ఫుల్లు ఈ దొరకదురా బాయ్ మళ్ళీ అని లప్ప మింగేసినావు.
మన శరీరంలో ఉన్న రసాయనాలు వేరే, జంతువులలో ఉన్న రసాయనాలు వేరే. తెలుసా మీకు? ఇప్పుడు కుక్క పేరు ఏంది? బ్లూ. బ్లూ ఏం చేస్తుంది? ఇట్లా నల్లి బొక్క ఇట్లా వేయంగానే ఇట్లా పట్టేసి మళ్ళీ ఇంకొక బొక్క వేసేసి పట్టేసి మింగేస్తుంది. చూసినరా కుక్కలు? చూసినరా లేదా? కుక్కలు కూర్చొని బొక్క పెట్టంగానే నమ్లి ఇంకొక బొక్క కోసం వెయిట్ చేస్తాయి, అవి మింగేస్తాయి. అవి టకాలమని 10 బొక్కలు మింగేస్తాయి. అవి దాని కడుపు నొప్పి లేస్తుందా? రాత్రిలో మమ్మీ కడుపు నొస్తుంది అంటదా అది? మళ్ళీ ఏమైనా 10 బొక్కలు తిన్నదా? అది చేయదు వామిటింగ్. కొన్ని కుక్కలు అంటే కొన్ని ఎక్సెస్ తినేటివి వామిటింగ్ చేస్తాయి. అవి తినాలా 2-3 తినాలా, కానీ కుక్కలకు 2-3 తింటాయి, అవి తినవు. ఎంత పెడితే 4-5 బిర్యానీలు కొట్టేస్తూ ఉంటాయి. అట్లా చేస్తే వామిటింగ్ వచ్చేస్తుంది. కానీ మీరు 2-3 బొక్కలు వేయండి, నల్లి బొక్కలు, అది మింగేస్తుంది. చికెన్ బొక్కలు మింగేస్తుంది. కానీ కుక్కలో ఉన్న రసాయనాలు వేరే. అదేం చేస్తుంది? లోపల పోయినాక ఆ రసాయనాలు ఎంత పాయిజనస్ అంటే ఆ బొక్కలను కరిగించే కెమికల్స్ లోపల ఉంటాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకే కుక్కకు ఏం కాదు. ఎంత గట్టి బొక్కేయి, ఎంత ఏమన్నా చెయ్యి, అది తినేసి డైజెస్ట్ చేసేస్తుంది. దేవుడు చేసిన ఆ కుక్కకు అలా చేసిండు. దానికి ఫుల్ ఉన్నది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? ఆడ బొక్క ఉన్నది తీసుకొచ్చి కూర్చొని, మళ్ళీ మనకు వేరే బొక్క వస్తలేదు కదా అని చెప్పి కూర్చొని దానిలో నములుతూ ఉంటుంది కొన్ని కుక్కలు. ఇప్పుడు కోడి, మీరు ఎప్పుడన్నా కోడి కడుపు కోసినప్పుడు చూసిండ్రా ఎవరన్నా? ఏముంటుంది దాంట్లో? మట్టి, బియ్యంతో పాటు అది ఇట్లా మట్టి కొట్టుకొని తింటూ ఉంటుంది కదా. తింటుందా లేదా? కుక్కలు మట్టి తింటుందా లేదా? కుక్కలు బొక్కలు కింద పెడితే మట్టి పోతూనే ఉంటుంది, అది అట్నే కొరికి తినేస్తుంది. అది మనం కొంచెం మట్టి వస్తేనే మనకు అంటాం మట్టి రాగానే. కానీ కుక్కలకు, కోడిలకు, కానీ కోడి ఏం చేస్తుంది? తినేస్తుంది. మట్టితో పాటు టకటకటక తినేస్తుంది. అది జీర్ణం అవుతుందా? దేవుడు కోడిని వేరే రకంగా చేసిండు. మనకు ఇంత బొక్క తింటే కడుపు నొప్పి లేచిపోయి ఇక డాక్టర్ కాడికి పోయి ఇది చేసి అది చేసి కొన్నిసార్లు ఆపరేషన్ చేయాలి, తీయాలంటే కొన్ని. ఇప్పుడు మనకు కంప్లీట్గా చిన్న చిన్న ముక్కలు, ఇంత ముక్కల్లో తీసుకొని మనం వేసుకొని డైజెస్ట్ చేసుకొని తినాలి, అప్పుడు డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక జంతువు, కొండసిలువ, పైథాన్ ఏం చేస్తుంది? అది ఒకటేసారి మేకను, కుక్కను, మనిషిని పట్టేస్తుంది. మేకను, కుక్కను, మనిషిని, జంతువుని పట్టేసి నోట్లో పట్టేస్తుంది. ఏం చేస్తుంది? అది మెల్లమెల్లగా సక్ చేస్తుంది. మెల్లమెల్లగా లోపల తీసుకుంటూ ఉంటుంది లోపలికి. తీసుకొని దాని కడుపు ఇంత పెద్దగా అయిపోతుంది. ఈవెన్ గుడ్డు కూడా, కోడి పిల్ల, వేరే పాములు, అది ఎట్లా కనిపిస్తుంది మనకు? అది ఏదో మింగిందని కడుపు ఇంత లావు ఉంటుంది. అది కోడి పిల్ల మింగింది అని అంటే పాము అక్కడిక్కడ జరగదు, ఇక అది సుస్ అయిపోతుంది అని ఫుల్ నిషాలు ఉంటుంది. ఎందుకు? ఆ రసాయనాలు అన్నీ ఏం చేస్తుంది అంటే బాడీని డల్ చేసేస్తుంది. అందుకే పాము ఏదన్నా తిన్నది, కోడిగుడ్డు తిన్నది, కోడి పిల్ల తిన్నది అని అంటే ఆ నాగం పాము ఉండని, ఏ పాము ఉండని కొట్టడానికి ఈజీ. ఎందుకంటే అది ఫాస్ట్గా జరగదు, బాడీ అంతా అది డల్గా అయిపోయి ఎక్కడ కదలకుండా ఉండిపోతుంది. పైథాన్ కూడా మింగేస్తుంది. పైథాన్ మింగింది అట్లనే వదిలేస్తే అది బయటికి ఎట్లా వస్తుంది? వారం రోజులు తినదు అది. ఆ ఉన్న మేకప్ పిల్లనే లోపల దాన్ని ఫస్ట్ ఏం చేస్తుంది? పోయి చెట్టుకి దాన్ని చంపాలా. ఆల్రెడీ చచ్చిపోతుంది లోపల పోగానే, గంటలా చచ్చిపోతుంది, ఊపిరి ఆడకుండా చచ్చిపోతుంది, అర్ధ గంటల 10 నిమిషాలు చచ్చిపోతుంది మనిషి కానీ ఎవరైనా కానీ మింగేస్తే. ఇప్పుడు దాన్ని డైజెస్ట్ చేయాలంటే ఏం చేయాలా? పోయి చెట్టుకు పోయి గట్టిగా ఇట్లా చుట్టుకుంటూ ఉంటుంది.
టైట్ చేసేస్తుంది. టైట్ చేసేస్తూ ఉంటే దాని బొక్కలు ఏమైపోతుంది, లోపల మేకపిల్ల అంతా ఇరిగిపోతూ ఉంటుంది. బొక్కలు ఉంటాయి అన్నీ. లోపల ఎవరన్నా మాంసం షాపుడు ఉంటారా, దానికి ముక్కలు చేసి ఈయనకే పాముకి అది చుట్టేసి గట్టిగా చేసి దాన్ని చంపేసి మెల్లమెల్లగా మళ్ళీ వారం తర్వాత అదే స్పాట్కి పోతుంది ఇంకొక మేకపిల్లని పట్టుకుందామని. దాంట్లో ఉన్న రసాయనాలు వేరే. అర్థమవుతుందా? నువ్వు కోడిపిల్లని తీసుకొని తక్కువని పాము మింగినట్టు మింగేసినావు అనుకో, ఏమైంది? హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 6 నెలలు ఆడనే ఉంటావు. ఆ ఉన్న కోడికున్న రోగాలన్నీ నిన్ను చంపేసే అంత డేంజరస్ కోడిల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే దాన్ని బాగా కోసి కడిగి కొన్ని పార్ట్స్ పడేసి కొన్ని పార్ట్సే మంచిగా వండి పెడతారు. సో ఈ ప్రతి జంతువు, ప్రతి మానవుడు దేవుడు చేసినటువంటి అద్భుతమైన సృష్టి. సో మన దేవుడు మనకు నోట్ల జంతువులకు, పాములకు, ప్రతి దాంట్లకు నోరు చాలా ఇంపార్టెంట్. నీ బాడీలో ఏమన్నా అయితే నీ నోట్లో పుండ్లు వస్తాయి, నోట్లో ఎఫెక్ట్ అవుతుంది. తెలుసా మీకు? టేస్ట్ ఒకలాగా అవుతుంది, లేదా నోట్లో పొక్కులు వస్తాయి, నోరు పొక్కిపోతుంది నీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వాక్యము, దేవుడు మనకిచ్చిన విషయాలను మనం చూస్తూ తినేటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాసెస్ని మనము వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉన్నాం. ఆ ఇష్టం వచ్చినప్పుడు తింటే తిండిబోతులు సహవాసము. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు తిండిపోతే ఎప్పుడైపోతావు అని అంటే, నువ్వు ఆ ప్రాసెస్ను తినేది కరెక్ట్ తిండి తినకుండా, తినే విషయాలు తినకుండా, ఎట్లా నమ్మలాలని నమ్మలకుండా నువ్వు తినేస్తూ ఉంటే అది బాడీలో నీకు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. చదువు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. దరిద్రులు ఎవరు చేసుకుంటున్నారు? దరిద్రులు మీ ఫ్రెండ్ చేస్తుండ్రా? ఎవరు చేస్తున్నారు? మనమే. మన చాయిస్. మనము ఒక కర్స్ని మనమే యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? తినే బదులు మింగేసేయాల. మింగేస్తూ ఉంటే మంచిగా నమ్మలకుంటా తినేస్తూ ఉంటే దరిద్రం. బ్లెస్సింగా దరిద్రమా? సో తిండిబోతులు కావద్దు అని అంటే కొంచెం సేపు నోరు బంద్ చేసి నమలాలా, నమ్లి తినాలా. తింటే అది దరిద్రానికి నువ్వు రోగం వచ్చి హాస్పిటల్ పైసలు కట్టవలసి వస్తుంది కొన్ని రోజులు అయినాక. ఇప్పుడే కాదు, మెల్లమెల్లగా కొన్ని రోజులకు ఆడికి మనము పావర్టీ, ఇంగ్లీష్లో ఏమంటుందంటే పావర్టీ ర్యాగ్స్ అంటే చినిగిపోయిన బట్టలు ఉంటాయి కదా. నువ్వు తిండిపోతే అయితే ఏమవుతావంట? చినిగిపోయిన బట్టలు గతి అయిపోతుంది అంట నీది. అది ఎవరిది ఫాల్టు? మనదే. తిండిపోతులు. ఓకే, ఇప్పుడు దాని తర్వాత 23:2 చదవండి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారము. ఓకే, ప్రావర్బ్స్ 25:16. తేనె కనుగొంటివా? తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కి వేయుదువేమో. ఇంగ్లీష్లో ఈట్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యు నీడ్. ఈట్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్. అంటే ఒక డ్రమ్ము నిండా సరిపోతుందా మనకు? ఒక పూటకు డ్రమ్ము నిండా పెట్టుకొని తింటే సరిపోతుందా? ఒక బిందె నిండా వేసుకుంటే సరిపోతుందా? 2.5 లీటర్స్ కోకోకోలా, స్ప్రైటు సరిపోతుందా? 1 లీటర్ ఐస్ క్రీమ్ సరిపోతుందా?
ఎంత తినాలా మనము? ఎంత తినాలా? వాక్యం ఏమంటుంది? ఈ కర్ర పుస్తకం, అందరు కర్ర పుస్తకాన్ని తిడుతూ ఉంటారు కదా, ఈ కర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతారు, కర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతారు. కర్ర పుస్తకం దేనికోసం అంటుంది? ఎంత తినాలా అని అడుగుతుంది. అది కర్ర పుస్తకంలో మంచి రాసినాయా చెడ్డే రాసినాయా? మరి టీవీలలో డిస్కషన్ చేస్తారు, మీరు కర్ర పుస్తకం ఎందుకు పట్టుకపోతారు అని. ఎందుకు పట్టుకపోతారు అంటే తిండిబోతులు తాగుబోతులు కావద్దు, దాంట్లో రాసినది. ఈట్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యు నీడ్. ఈట్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యూ నీడ్. మీకు ఎంత కావాలా అంతే తినండి. ఓకేనా? 25:16. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కి వేయుదువేమో. 1 Corinthians 5:11. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిండిబోతు గాని, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు గాని అయ్యియున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భూజింపనకూడదని మీకు వ్రాయుచున్నాను. తిండిబోతులు సాంగత్యం అక్కడ ప్రాబబ్స్లో చెప్పిందే ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. తిండిబోతులు త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఓకే, ప్రాబబ్స్ 23:20 చదువు. నీ హృదయము యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. చదువు, నెక్స్ట్ చదువు. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. రైట్. 1 Corinthians 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. భోజనం ఎవరి కోసం చేయాలా? దేవుని మహిమ కోసం. మనం ఏదన్నా తినడం తాగడం ఎవరి కోసం చేయాలా? మళ్ళా చదువు. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అర్థమైందా? ముఖ్యముగా తినడం కాడ, మనం తినే కాడ తినండి, కానీ ఆరోగ్యంగా తినండి. మీకు ఎంత కావాలో అంత తినండి, నమలండి. శరీరానికి పౌష్టికమైనవి మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఈ నిన్న నేను 3 తరాల గురించి చెప్పిన కదా, ఈరోజు ఇంకొక ఫ్యామిలీ కోసం చెప్తా. నిన్న ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కోసం చెప్పిన 3 తరాలు. వాళ్ళు వేరే ప్రదేశంలో ఉంటారు. నిన్న చెప్పిన వాళ్ళు వేరే ప్రదేశంలో తల్లి గురించి చెప్పిన కొడుకు కూడా అలాగే అయిపోయింది. తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్ కూడా చూసుకున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఒక అమ్మ చాలా లావుగుంటుండే. ఆ లావుట ఆమె మెల్లమెల్లగా ఏమైంది, ఆ యొక్క ఖర్చు వాళ్ళ కొడుకు కూడా రావడం వచ్చింది. ఇక్కడ మన పట్టణంలోనే, హైదరాబాద్లో. ఆ కొడుకు ఎంత లావు అయిపోయింది అని అంటే అసలు ఆయన బాడీని కంట్రోల్ చేయలేకుండా ఆయనకు రోగాలు, వ్యాధులు ఏదేదో వచ్చేసి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తరము, మొదటి తరము తర్వాత వాళ్ళ కొడుకుకు వచ్చింది. కొడుకుకు వచ్చిన తర్వాత కింద చుట్టాలు మనవడికి కూడా రావడం జరిగింది. 3 తరాలు. ఈ తిండి మనం కంట్రోల్ చేయకపోతే ఈ 3 తరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ఘోరంగా మనము
మనల్ని మనము శాపం తెచ్చుకునే కాడికి మనం వస్తాం. కాబట్టి నేను 2 ఫ్యామిలీస్ గురించి చెప్పిన. 2 ఫ్యామిలీస్లో చూసుకుంటే ఆ ఒబిసిటీ అనేది ఈ ఫ్యామిలీలో, ఈ రెండో ఫ్యామిలీలో, 2 ఫ్యామిలీస్ గురించి 3 తరాలు నేను చెప్పిన. ఎందుకు అనంటే తిండిని కంట్రోల్ చేసుకోకుండా ఉన్నందుకు మనకు ఈ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరు మరి ఈరోజు మీకు ఇప్పుడు మీరు యవనస్తులకు ఉన్నారు కాబట్టి మీరు మెల్లమెల్లగా ఫ్యూచరు, ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు ఇది చెప్పలే మెసేజ్, ఫ్యూచర్ ఎలా కాబోతుంది అని అంటే ప్రతి పిల్లలు, మీరు ఇప్పుడు టీవీ సీరియల్స్, చిన్న కార్టూన్స్ చూస్తున్నారు చాలామంది. ఆ కార్టూన్స్లో పిల్లలు ఎట్లున్నారు? చాలామంది లావు పిల్లలు ఉన్నారు. ఇది జరగబోతుంది మన ఫ్యూచర్లో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. కొంతమంది పిల్లలను అట్లా చిత్రీకరిస్తున్నారు ఒక హీరోగా, మోడల్గా. మనం కూడా అట్లా అయిపోతే ఏం కాదు అనే ఒక చిత్రీకరణను చేస్తూ ఉన్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఆహారం విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా. నెక్స్ట్ టుమారో ఇదే విషయము ఇంకొక కర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ విషయాలు మీరు మీ ఫ్యామిలీస్లో చెప్పండి. ఈ బైబిల్ వర్సెస్ రాసుకోండి, ఇంటికి తీసుకొని వెళ్ళి మీ ఫ్యామిలీస్కి కూడా చెప్పండి కర్సెస్ శాపాలు ఎలా వస్తున్నాయి మన జీవితంలో అని. ఓకేనా? కళ్ళు మూసుకోండి.